హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 రెలిక్స్ ఆఫ్ ఇల్ ఓమెన్ అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 13. నేను ఫస్ట్ 12 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 13 స్టార్టింగ్లో సీజీని గ్రేట్ సేజ్ మ్యూజియంలో చూస్తాం. అక్కడ ఒక గైడ్ టూరిస్ట్తో గ్రేట్ సేజ్ అండ్ అతని డిసిపుల్స్ వుడెన్ స్క్రోల్స్ని యూజ్ చేసి డీమన్తో ఫైట్ చేశారు అండ్ ఆయన చేస్తున్న దానికి మెచ్చుకుని 3 డివైన్ ఫీనిక్స్ బర్డ్స్ ఎర్త్ మీదకు వచ్చి ఒక రింగ్ లాగా ఫామ్ అయ్యి ఆ డీమన్స్ని వుడెన్ స్క్రోల్స్తో సీల్ చేశాయి అని విషయం చెప్తూ ఉంటాడు. సీజీ అతని దగ్గర నుంచి ఆ 3 డివైన్ బర్డ్స్ సింబల్స్తో చేసిన 5 బ్రేస్లెట్స్ని కొంటాడు. ఇక్కడ కేవ్లో ఉన్న 13,000 అండ్ చబ్బీని చూస్తాం. 13,000 చబ్బీతో వైల్డ్ బీస్ట్ మనల్ని హర్ట్ చేయడం లేదు కాబట్టి మనం దాంతో కొంచెం ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తే బహుశా మనల్ని వదిలేస్తుందేమో అని అంటాడు. దాంతో వైల్డ్ బీస్ట్ కేవ్కి రిటర్న్ వచ్చినప్పుడు చబ్బీ దానికి ఒక యాపిల్ని ఇస్తాడు అండ్ 13,000 కేవ్ వాల్స్ మీద బొమ్మలు గీస్తాడు. అది చూసి ఆ బీస్ట్ కూడా బొమ్మని గీస్తుంది. ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకుంటున్న ఇంట్లో హోంగ్షా అండ్ మూదాయిని చూస్తాం. అక్కడ మూదాయి ఇంకా ఫ్యామిలీ ఎవరూ లేరు అని బాధపడుతూ ఉంటుంది. మూదాయి ఆమె చైల్డ్హుడ్ గురించి చెప్తూ తను కూడా ఒక ఆర్ఫన్ అని అంటూ హోంగ్షా ఉన్న ఇంటిని రెంట్కి ఇచ్చేసి కావాలంటే తనతో వచ్చి ఉండమని అంటుంది. నెక్స్ట్ డే లూరన్ 13,000 అండ్ చబ్బీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ ఐడియా ఏంటంటే హోంగ్షా కేవ్ లోపలికి స్మోక్ని రిలీజ్ చేస్తుంది, మూదాయ్ సైడ్ నుంచి గార్డ్ చేస్తుంది, ఇంకా లూరన్ ఎంట్రన్స్లో ఉండి ఎవరైనా వస్తే అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. ప్లాన్ ప్రకారం హోంగ్షా కేవ్లోకి స్మోక్ని రిలీజ్ చేస్తుంది కానీ ఏమీ మూమెంట్ ఉండదు. దాంతో తను అండ్ మూదాయ్ చెక్ చేయడానికి లోపలికి వెళ్తారు. స్మోక్ ఎఫెక్ట్ వల్ల లోపల ఉన్న ఓల్డ్ వైట్ హెయిర్ లేడీ వీక్ అయిపోతుంది. సో మూదాయ్ ఆమెతో ఈజీగా ఫైట్ చేసి ఓడిస్తుంది. తర్వాత లూరెన్ ఆ ఓల్డ్ లేడీని రోప్తో టై చేసేస్తాడు. అక్కడ వాళ్ళకి ఒక మేక్ షిఫ్ట్ బెడ్ దగ్గర 2 డాల్స్ కనిపిస్తాయి. సడన్గా ఆ ఓల్డ్ లేడీ గట్టిగా స్క్రీమ్ చేస్తూ ఒక రకమైన సౌండ్ చేస్తుంది. వాళ్ళకి ఆమె ఆ వైల్డ్ బీస్ట్తో కమ్యూనికేట్ చేస్తుంది అని అర్థమయ్యి బీస్ట్తో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. కేవ్లో ఉన్న బీస్ట్ ఆ సౌండ్ విని అక్కడున్న చబ్బీని తీసుకుని బయటికి వెళ్తుంది. 13,000 ఆపడానికి ట్రై చేసినా ఆ బీస్ట్ వెళ్ళిపోతుంది. చబ్బీ వాళ్ళు కిందకి జంప్ చేసినప్పుడు ఆ బీస్ట్ నుంచి తప్పించుకుని గట్టిగా హెల్ప్ అని అరుస్తూ పారిపోతాడు. కేవ్లో ఉన్న లూరన్ వాళ్ళకి చబ్బీ వాయిస్ వినిపిస్తుంది. మూదాయిని ఆ ఓల్డ్ వైట్ హెయిర్ లేడీని గార్డ్ చేయడానికి పెట్టి అతను హోంగ్షా చబ్బీకి హెల్ప్ చేయడానికి వెళ్తారు. లూరెన్ చబ్బీ రన్ చేస్తూ రావడం చూసి ఆ బీస్ట్ మీదకు ఒక నైఫ్ వేస్తాడు. కానీ ఆ బీస్ట్ ఆ నైఫ్ని పట్టుకుని రివర్స్లో వాళ్ళ మీదకి వేస్తుంది. కరెక్ట్గా హోంగ్షా ఆ టైంకి వచ్చి చబ్బీని సేవ్ చేస్తుంది. వాళ్ళు మళ్ళీ బీస్ట్ వైపుకి చూసేసరికి అది అక్కడ ఉండదు. ఇంకోవైపు కేవ్లో ఉన్న ఆ ఓల్డ్ లేడీలో రెలిక్ మ్యూటేట్ అవ్వడంతో ఆమె బ్యాక్ సైడ్ నుంచి కట్టేసి ఉన్న చేతుల్ని ట్విస్ట్ చేసి ముందు వైపుకి తెచ్చి మూదాయిని అటాక్ చేస్తుంది. మూదాయి గొంతు నొక్కి చంపబోతుంటే మూదాయిలోని సెకండ్ పర్సనాలిటీ మళ్ళీ బయటకు వస్తుంది. ఈమెని మనం మూదాయి 2 అని పిలుద్దాం. మూదాయి 2 ఆ ఓల్డ్ వైట్ హెయిర్ లేడీని అటాక్ చేసి ఆమె నెక్లో ఉన్న రెలిక్ని తీసేసి అక్కడ ఉన్న ఫైర్లో పారేస్తుంది. దాంతో ఆ ఓల్డ్ లేడీ కంప్లీట్గా బోన్స్లా మారిపోతుంది. మూదాయి కూడా స్పృహ కోల్పోతుంది. లూరన్ అక్కడికి వచ్చి చూసి వెంటనే మూదాయిని పట్టుకుని లేపుతాడు. హోంగ్షాతో ఫైర్లో ఉన్న రెలిక్ని వాటర్లో ట్రాప్ చేయమని అంటాడనమాట. మూదాయికి మెలకు వస్తుంది కానీ ఏం జరిగిందో ఏమీ గుర్తుండదు. వాళ్ళు రెలిక్ని వాటర్లో ట్రాప్ చేసేస్తారు.
లూరెన్ వాళ్ళతో ఆ రెలిక్ ఓల్డ్ లేడీని ట్రెజర్ వెల్లో హ్యాంగ్ చేసినప్పుడు ఆమె బాడీలోకి నెక్ ద్వారా ఎంటర్ అయ్యి ఉంటుందని, ఆమె మెడలో ఉన్న యాంబర్ జెమ్, ఆమె స్కిన్ అండ్ రెలిక్ కలిసి ఫార్మేషన్ లాగా మారడంతో ప్రాణం వచ్చిన ఓల్డ్ లేడీ అదొక పవర్ఫుల్ జెమ్ అనుకుని తనకి వాళ్ళ పిల్లలకి అది ఇచ్చి ఉంటుందని, వైల్డ్ బీస్ట్కి ఒకటి ఇచ్చి ఉంటుంది అని అంటాడనమాట. నెక్స్ట్ సీన్లో కేవ్లో ఉన్న 13,000 ఆ బీస్ట్ ఒంటరిగా రిటర్న్ రావడం చూసి చబ్బీ ఎక్కడా అని దాన్ని అడుగుతాడు. ఆ బీస్ట్ ఏం రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో చబ్బీని చంపేసింది అనుకుని చాలా బాధపడిపోతాడు. కింద పడి ఏడుస్తాడు. ఆ బీస్ట్ ఏమో 13,000 సిక్ అయ్యాడు అనుకుని అతన్ని దాని బ్యాక్ మీద వేసుకుని కేవ్లోంచి బయటకు తీసుకుని వెళ్తుంది. 13,000 కూడా సిక్ అయినట్టే నటిస్తాడు. ఇంకోవైపు చబ్బీ ఇచ్చిన డైరెక్షన్స్తో వాళ్ళు 13,000ని ఉంచిన కేవ్ దగ్గరికి వస్తారు. అది చాలా హైట్లో ఉండడంతో మూదాయ్ ఒక్కతే రోప్ తీసుకుని ఆమె స్కిల్స్ని యూజ్ చేసి మౌంటైన్ మీదకి జంప్ చేసి కేవ్ లోపలికి వెళ్తుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు అండ్ కేవ్ వాల్స్ మీద డ్రాయింగ్స్ని చూస్తుంది. కిందకి వచ్చి వాళ్ళతో కేవ్లో ఎవరూ లేరు అండ్ అక్కడ ఉన్న డ్రాయింగ్స్ని చూస్తే ఆ వైల్డ్ బీస్ట్కి బహుశా ఒక సిబ్లింగ్ ఉంది అనుకుంటా అని, ఎందుకంటే ఆ డ్రాయింగ్స్ మీలో 2 పిల్లలు ఒక అడల్ట్ ఉన్నట్టుంది అని చెప్తుందన్నమాట వాళ్ళతో. ఇంకొక వైల్డ్ బీస్ట్ ఉండే ఛాన్సెస్ ఉండటంతో వాళ్ళు ఆ రోజుకి సర్చ్ ఆపేసి విలేజ్కి రిటర్న్ వెళ్దామని డిసైడ్ అవుతారు. విలేజ్కి వచ్చినప్పుడు మూదాయికి హెల్ప్ చేసిన అబ్బాయి ఉన్నాడు కదా, నేను అతన్ని జాన్ అని పిలుస్తాను. అతన్ని కలిసి అతను 13,000 మా ఇంట్లోనే ఉన్నాడు అని తీసుకుని వెళ్తాడు. 13,000 చబ్బీని చూసి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని షాక్ అవుతాడు. తను చేసిన తప్పుని గురించి చాలా గిల్టీగా ఫీల్ అవుతాడనమాట. మూదాయ్ అతనితో అసలు ఏం జరిగింది, నువ్వు విలేజ్లోకి ఎలా వచ్చావు అని అడుగుతుంది. అతను వాళ్ళకి జరిగిన విషయం అంతా చెప్తాడు. మనకి ఫ్లాష్ బ్యాక్ కూడా చూపిస్తారు. అతను 13,000 సిగ్గా ఉన్నాడు అనుకుని ఆ బీస్ట్ అతన్ని విలేజ్లో ఒక ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పెట్టి డోర్ మీదకి రాయి వేస్తుంది అనమాట. ఆ డోర్లోంచి జాన్ బయటికి వస్తాడు. జాన్ 13,000ని చూసి బీస్ట్ అతన్ని క్యాప్చర్ చేయడానికి వచ్చింది అనుకుని విలేజెస్ అందరితో చెప్పి ఆ బీస్ట్ని అటాక్ చేయడానికి దాని వెనకాలే ఫారెస్ట్లో వెళ్తారు. 13,000 ఆ బీస్ట్ తనకి హెల్ప్ చేస్తుంది అని రియలైజ్ అయ్యి ఆ విలేజెస్ని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ వాళ్ళు వినిపించుకోరు. దాన్ని చేస్ చేస్తూ ఒక క్లిఫ్ దాకా తీసుకెళ్తారు. అక్కడ ఒక విలేజర్ ఆ బీస్ట్ని షూట్ చేయడంతో అది మౌంటైన్ మీద నుంచి కింద పడిపోతుంది. ప్రజెంట్ టైంలో అంతా విన్న మూదాయ్ అతనితో బీస్ట్ చాలా స్ట్రాంగ్ అండ్ అది మౌంటైన్స్ కిందకి జంప్ చేసి ఎస్కేప్ అయ్యి ఉంటుంది, నువ్వేం బాధపడకు అని ఓదారుస్తుంది. ఆ గ్రూప్ అంతా కూడా మూదాయ్ చెప్పింది కరెక్టే అని అతన్ని కంఫర్ట్ చేస్తారు. ఇంతలో బయట అందరూ అరుస్తూ వినిపించడంతో వీళ్ళంతా బయటకు వచ్చి చూస్తారు. అక్కడ విలేజర్స్ ఆ బీస్ట్ బాడీని క్యాప్చర్ చేసి తీసుకుని వస్తూ ఉంటారనమాట. వీళ్ళ ముందు నుంచే పాస్ అవుతారు వాళ్ళు కూడా. 13,000 అతని వల్లే ఆ బీస్ట్ని చంపేశారు అని బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చబ్బీ కూడా అతనితో వెళ్తాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 13 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.